హాయ్ నమస్తే, నేను మీ సుచిత్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దాసా క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇలాంటి జోకర్ ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్స్ యూజ్ చేసి ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో నేను యాప్స్ లింక్ వచ్చేసి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్ లింక్స్కు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఈ పిక్ని అయితే ఎంచుకున్నాను గ్యాలరీలో. సో గ్యాలరీలో నేను ఇది బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను. సో ఎలా ఎరేజ్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియో ఉంది. సో నేను దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో నేను ఇప్పుడు ఇక్కడ షేడ్స్ మనమే క్లిక్ చేసి డైరెక్ట్ నేను దీన్ని డైరెక్ట్ అయితే పిక్సార్ట్ యాప్లోకి షేర్ చేసేసుకుంటున్నా. సో పిక్సార్ట్ యాప్లోకి షేర్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు డ్రా టూల్లోకి వెళ్ళాలి. సో డ్రా టూల్లో ఇక్కడ మీరు లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి ఫోటో లేయర్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. సో క్రాప్ చేయకుండా డైరెక్ట్ నేను రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఈ లేయర్ అనేది అయితే నేను ఇలా వెనకకి తీసుకొస్తున్నా. సో దీన్ని కూడా ఇలా మన లేయర్ అనేది ఫస్ట్లో ఉండాలి. అండ్ ఎంటీ లేయర్లో నేను ఇక్కడ వైట్ కలర్ ఫిల్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మన లేయర్ అనేది అయితే 3 డాట్స్ క్లిక్ చేసి ఒక కాపీ తీసుకుంటున్నా. సో నేను ఫస్ట్ కాపీని అయితే హైడ్ చేసేస్తున్నా. అండ్ సెకండ్ కాపీని 3 డాట్స్ క్లిక్ చేసి మర్జ్ చేస్తున్నా. అండ్ ఇది మర్జ్ చేసిన దాన్ని నార్మల్లో నుంచి మల్టిప్లై పెట్టుకుంటున్నా. అండ్ ఈ పైది అన్హైడ్ చేసేసి ఎరేజర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇలా సెట్ చేసేసుకొని నేను దీన్ని ఇక్కడ ఇలా అయితే ఎరేజ్ చేసేసుకుంటున్నా. నేను దీని కంప్లీట్ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ వీడియో లింక్ అని. సో మీరు అక్కడ చూడొచ్చు. సో ఇలా అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసేయాలి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టూల్స్ క్లిక్ చేసి అడ్జస్ట్లోకి వెళ్ళాలి. సో అడ్జస్ట్లోకి వచ్చేసిన తర్వాత సాచురేషన్ వచ్చేసి అయితే నేను ఇక్కడ 100% మైనస్లో పెడుతున్నా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఎరేజర్ సింబల్ క్లిక్ చేసి ఇన్వర్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నేను మళ్ళీ ఇక్కడ రీస్టోర్ క్లిక్ చేసేసి ఇక్కడ ఇలా ఫేస్ పైన అయితే డ్రా చేసేసుకుంటున్నా. సో ఇలా నేను కంప్లీట్గా ఫేస్ పైన అయితే డ్రా చేసేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇయర్స్ దగ్గర కూడా డ్రా చేసుకుంటున్నా. అండ్ నెక్ దగ్గర కూడా. సో ఇలా కంప్లీట్గా చేసేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసేయాలి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ చేసేయాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి నేనైతే ఇది యాడ్ చేసేసుకుంటున్నా. సో నేను దీన్ని ఇలా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నా. అండ్ నేను ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండ్లో నేను దీన్ని మల్టిప్లై పెట్టేస్తున్నా. సో మల్టిప్లై పెట్టేసిన తర్వాత ఒపాసిటీ వచ్చేసి అయితే నేను ఇక్కడ కొంచెం డిక్రీజ్ చేసుకుంటున్నా, అప్ టు 85% పెట్టేసుకుంటున్నా. సో నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎరేజర్ సింబల్ క్లిక్ చేసేసి ఇలా పెట్టేసుకొని ఇక్కడనైతే నేను ఇక్కడ ఎరేజ్ చేసేసుకున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో దీన్ని ఇలా పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి ఇక్కడ నేనైతే ఇది యాడ్ చేసేసుకుంటున్నా. సో నేనైతే దీన్ని ఇక్కడ ఐ దగ్గర పెట్టేస్తున్నా. అండ్ ఇలా కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండ్లో
దీన్ని కూడా నేనైతే మల్టిప్లై పెట్టేసుకుంటున్నా. సో మల్టిప్లై పెట్టేసుకున్న తర్వాత నేను దీని సాచురేషన్ అయితే కొంచెం 95% వరకు డిక్రీజ్ చేసుకున్నా. అండ్ లెఫ్ట్ సైడ్లో లేయర్ సింబల్ క్లిక్ చేసేసి డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. అండ్ డూప్లికేట్ లేయర్ తీసేసుకొని నేను దీన్ని అయితే ఈ ఐ దగ్గర పెట్టేస్తున్నా. సో నేను దీని మీద క్లిక్ చేసేసి ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి సో నేను కొంచెం అయితే దీన్ని ఎరేజ్ చేసుకుంటున్నా. ఇక్కడ హెయిర్ దగ్గర వచ్చేసింది. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను మళ్ళీ ఇక్కడ ప్లస్ క్లిక్ చేసేసి యాడ్ ఫోటో. సో ఇక్కడ నేనైతే ఇది యాడ్ చేసేసుకుంటున్నా. అండ్ నేను దీని బ్లెండింగ్ మోడ్ కూడా వచ్చేసి అయితే మల్టిప్లై పెట్టేసుకుంటున్నా. అండ్ నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసుకుంటున్నా. అండ్ ఒపాసిటీ వచ్చేసి అయితే నేను ఇక్కడ అప్ టు 85% పెట్టేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేస్తున్నా. అండ్ నేను ఇక్కడ ఈ లెన్స్ పిఎన్జీ అయితే యాడ్ చేసేసుకుంటున్నా. సో ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా యాడ్ చేసేసుకున్నా. అండ్ నేను దీని ఒపాసిటీ వచ్చేసి అయితే అప్ టు 60% పెట్టేసుకుంటున్నా. 60% పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ లేయర్ క్లిక్ చేసేసి డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. అండ్ డూప్లికేట్ లేయర్ దాన్ని వచ్చేసి అయితే నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి తీసుకొచ్చేస్తున్నా ఇక్కడ ఈ ఐ దగ్గర. అండ్ నేను దీన్ని డూప్లికేట్ లేయర్ తీసేసుకుంటున్నా. అండ్ డూప్లికేట్ లేయర్ దాన్ని ఇక్కడ ఈ ఐ దగ్గర తీసుకొచ్చేసిన. అండ్ నేను ఇక్కడ ఫ్లిప్ ఆర్ రొటేట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నేను థర్డ్ దాని మీద క్లిక్ చేసేస్తున్నా. సో క్లిక్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఇలా అయితే ప్లేస్ చేసేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నా. సో ఎఫెక్ట్స్లో కలర్స్లో కలరైజ్ క్లిక్ చేసేసి సో నేను దీని హ్యూ వచ్చేసి అయితే టోటల్ 360 degrees పెట్టేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నేను దీన్ని ఓన్లీ నా కోట్ పైన అయితే ఇలా డ్రా చేసేసుకుంటున్నా. సో వీడియో చాలా లెంతీగా అవుతుంది. సో అందుకని చెప్పేసి అయితే నేను కొంచెం వీడియోని స్పీడప్ చేసేస్తున్నా. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సో ఇలా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు రైట్ క్లిక్ చేసేయాలి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సో నేను నార్మల్గా పెట్టేస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ పైన ఇది కనిపిస్తుందిగా మర్జ్ సింబల్. సో దీని మీద క్లిక్ చేయాలి. సో మర్జ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ కలరైజ్ మీద క్లిక్ చేసేసి సో ఇప్పుడు హ్యూ వచ్చేసి అయితే నేను ఇక్కడ 128 పెడుతున్నా. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ మళ్ళీ రీస్టార్ క్లిక్ చేసేసి సో నేను దీన్ని అయితే ఇక్కడ హెయిర్ పైన పెయింట్ చేసేసుకుంటున్నా. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat.
ఇలా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసేయాలి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ మర్జ్ క్లిక్ చేసేయాలి. సో నేను నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కలరైజ్ సేమ్. సో నేను ఇప్పుడు ఇక్కడ 108 పెట్టుకుంటున్నా. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఎరేజర్స్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్. సో నేను దీన్ని ఇక్కడైతే ఈ షర్ట్ మీద అయితే నేను ఇక్కడ పెయింట్ చేసేస్తున్నా. Till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and we'll grow in number. సో ఇలా కంప్లీట్గా షర్ట్ మీద చేసేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు రైట్ క్లిక్ చేసేయాలి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను దీన్ని డార్క్ అండ్ పెడుతున్నా. సో డార్క్ అండ్ పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు టూల్స్లో క్లిక్ చేసి అడ్జస్ట్లోకి వెళ్తున్నా. సో అడ్జస్ట్లో నేను ఇక్కడ బ్రైట్నెస్ డిక్రీజ్ చేస్తున్నా అండ్ కాంట్రాస్ట్ కూడా డిక్రీజ్ చేస్తున్నా అండ్ సాచురేషన్ కూడా కొంచెం లిటిల్ బిట్ డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ హ్యూ వచ్చేసి అయితే నేను ఇక్కడ హ్యూ జీరోనే పెడుతున్నా. నేను ఇక్కడ హైలైట్స్ 15 పెడుతున్నా. అండ్ షాడోస్ వచ్చేసి అయితే నేను ఇక్కడ 6% వరకు డిక్రీజ్ చేసేసుకున్నాను. నేను ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి అయితే 17% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ నేను ఇప్పుడు ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని లోపల షర్ట్ పైన అయితే నేను ఇక్కడ ఇట్లా డ్రా చేసేసుకుంటున్నా, పెయింట్ చేస్తున్నా. Fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. సో ఇలా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు రైట్ క్లిక్ చేసేయాలి. సో ఇంకొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. సో హైలైట్స్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా అండ్ సాచురేషన్ కూడా నేను ఇక్కడ కొంచెం -15 పెట్టేసుకుంటున్నా. అండ్ కాంట్రాస్ట్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా అండ్ బ్రైట్నెస్ కూడా నేను లిటిల్ బిట్ డిక్రీజ్ చేసేసుకొని ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ టూల్స్ క్లిక్ చేసి అడ్జస్ట్లోకి వెళ్తున్నా. సో ఇప్పుడు నేను బ్రైట్నెస్ వచ్చేసి అయితే నేను అప్ టు నేను 4% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ సాచురేషన్ వచ్చేసి -14% పెట్టుకున్నా. అండ్ నేను ఇప్పుడు ఎరేజర్స్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ క్లిక్ చేసేసి సో బ్రష్ తీసుకొని నేను ఇక్కడైతే హ్యాండ్స్ పైన అయితే నేను ఇక్కడ ఇలా డ్రా చేసేసుకుంటున్నా. Wastelands, through the highways, and on we'll go. సో ఇలా చేసేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసేయాలి. సో మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్. సో ఇప్పుడు నేను దీన్ని డ్రా టూల్లోకి వెళ్ళేసి సో నేను దీన్ని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ క్లిక్ చేసేస్తున్నా. సో సేవ్ ఇమేజ్ క్లిక్ చేయగానే ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు దీన్ని లైట్ మ్యాప్లో ఓపెన్ చేసుకోవాలి. సో లైట్ మ్యాప్ని ఓపెన్ చేస్తే దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయాలి. సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సో ఇందాక యాడ్ చేసుకుంది సో పిక్సార్ట్లో ఎడిట్ చేసుకుంది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసేసి సో ఇక్కడ సో నేను ఇప్పుడు ఈ లైట్స్ మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 5%. అండ్ హైలైట్స్ వచ్చేసి అయితే నేను డిక్రీజ్ చేస్తున్నా -13% వరకు. అండ్ షాడోస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ వైట్స్ కూడా ఇంక్రీజ్ చేసేస్తున్నా.
అండ్ నేను ఇప్పుడు ఈ కలర్స్లోకి వచ్చేసి సో నేను వైబ్రెన్స్ అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నా అండ్ సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు మిక్స్ టూల్లోకి వెళ్తున్నా. సో మిక్స్ టూల్లో సెకండ్ వన్ లూమినెన్స్ అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ రెడ్ వచ్చేసి అయితే నేను ఇక్కడ లూమినెన్స్ కొంచెం డిక్రీజ్ చేసేసుకున్నా అండ్ సాచురేషన్ కూడా డిక్రీజ్ చేసేసుకున్నా. అండ్ నేను ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా అండ్ లూమినెన్స్ కూడా కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు బ్లూ సాచురేషన్ ఇంక్రీజ్ చేసేస్తున్నా అండ్ ఇది ఆక్వా కలర్ కూడా సాచురేషన్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు డన్ క్లిక్ చేసేస్తున్నా. సో నేను నెక్స్ట్ ఇక్కడ సెలెక్టివ్ టూల్, సో ఇది వచ్చేసి అయితే ప్రీమియం యూజ్ చేస్తున్నాను నేను. సో నేను ఈ ప్రీమియం లింక్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ స్క్వేర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని మీరు ఇక్కడ కింద ఇలా పెట్టేసేయాలి. సో ఇలా మీరు చేసుకోవాలి. సో ఇలా కొంచెం మీరు కింద వచ్చేటట్టు సో మీరు ఇలా అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ ఈ లైట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోజర్ అయితే డిక్రీజ్ చేసుకోవాలి కొంచెం అప్ టు నేను ఇక్కడ -2.06 పెట్టేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో టెక్స్చర్ అయితే నేను కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ క్లారిటీ కూడా కొంచెం క్లారిటీ వచ్చేసి అయితే నేను ఇక్కడ అప్ టు 70%. సో నేను క్లారిటీ వచ్చేసి అయితే నేను ఇక్కడ అప్ టు 70% అయితే పెట్టేసుకుంటున్నా. సో 69 పెట్టుకున్నా. అండ్ డిహెన్స్ వచ్చేసి అయితే నేను 4% పెట్టుకుంటున్నా. అండ్ విగ్నెట్ వచ్చేసి అయితే నేను ఇక్కడ అప్ టు -26% పెట్టుకుంటున్నా. అండ్ మిడ్ పాయింట్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఫెదర్ టోటల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ నేను నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్లోకి వచ్చేసి సో షార్పనింగ్ అయితే నేను ఇక్కడ అప్ టు 40% డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ రేడియస్ డీటెయిల్స్ వచ్చేసి టోటల్ డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ అయితే 19-20 అలా పెట్టేసుకుంటున్నా. అండ్ కాంట్రాస్ట్ కలర్ నాయిస్ రిడక్షన్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేసిన. అండ్ నెక్స్ట్ మీరు ఈ టూల్లోకి వచ్చేసి సో ఈ రెండు అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదైతే పిక్సార్ట్లో ఎడిట్ చేసింది. సో దీన్ని నెక్స్ట్ మనం లైట్ రూమ్లో రీటచ్ ఇచ్చింది. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు షేడ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసేయాలి. ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ చేసేయాలి. ఎక్స్పోర్టింగ్ ఫోటో అని వచ్చిన తర్వాత ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఓకే క్లిక్ చేసేస్తున్నా. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి.